లావణ్య రాజ్ తరుణ్ కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. లావణ్య యూటర్న్ తీసుకుంది. తన ప్రాణాలను కాపాడిన లాయర్ రాజేష్ పై లావణ్య సంచలన ఆరోపణ చేసింది. వారం రోజుల క్రితం రాజేష్ తనకు టెక్స్ట్ చేశారంటోంది లావణ్య. మూవీలో యాక్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారని చెప్తాను. తాను అడ్వకేట్ అని ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పమన్నారంటూ లావణ్య చెప్తాను. కానీ తన కేసు గురించి రాజేష్తో ఎప్పుడు చెప్పలేదంటుంది లావణ్య. తాను అప్పటికీ దిలీప్ శంకర్ను సంప్రదించలేదని, తర్వాత దిలీప్ శంకర్ను కలిసి ఆయన ద్వారానే కేసులో ముందుకెళ్తున్నానంటోంది లావణ్య. తన మెసేజ్ అందరికీ వెళ్ళినట్లే రాజేష్కి వెళ్ళిందని లావణ్య చెప్తోంది. మెసేజ్ పంపిన తర్వాత కూడా రాజేష్తో కాల్ మాట్లాడలేదంటోంది లావణ్య. తన కేసు నిలబడదని రాజేష్ తనతో అన్నారంటోంది లావణ్య. తప్పుడు సెక్షన్స్ పెట్టించారని తనతో రాజేష్ అన్నారంటూ లావణ్య చెప్తోంది. ఇక రాజేష్ బ్లాక్మెయిల్ చేస్తున్నారో మంచి చేయాలనుకున్నారో అర్థం కాలేదంటోంది లావణ్య. రాజేష్ మాటలతో తాను ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళానంటోంది లావణ్య. ఆ బాధలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానంటోంది. రాజ్ తరుణ్ తన ప్రపంచం అంటున్న లావణ్య రాజ్ తరుణ్ వస్తాడన్న నమ్మకంతోనే ఫైట్ చేస్తున్నానంటోంది. రాజ్ తరుణ్ పేరెంట్స్ లాయర్ రాజేష్ను సంప్రదించారని తెలిసినట్లుగా చెప్తారు. వాళ్ళ పేరెంట్స్ తరపున ఉన్న లాయర్ తనను ఎందుకు సంప్రదించారో అర్థం కావడం లేదంటుంది లావణ్య. ఇక రాజ్ తరుణ్ మేనేజర్ అంటూ ఒక నంబర్ నుంచి తనను అప్రోచ్ అయ్యారంటుంది. లాయర్ అని మరొకరు అప్రోచ్ అయ్యారంటుంది. 5 కోట్లు ఇస్తాం, సారీ చెప్పి కేసు వెనక్కి తీసుకోవాలని అంటూ తనకు ప్రపోజల్స్ పెట్టారంటూ లావణ్య ఆరోపిస్తుంది. నీ గేమ్ ఎండ్ అయింది, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో అర్థం కావట్లేదని బెదిరించారంటూ లావణ్య ఆరోపిస్తుంది. హై ప్రొఫైల్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారంటూ కూడా లావణ్య వాపోతారు. రాజ్ తరుణ్ తనకు కావాలనేది తన ఉద్దేశం అంటోంది లావణ్య. తాను ఎప్పుడు చనిపోయినా అందుకు మాల్వి మల్హోత్రానే కారణమంటూ లావణ్య ఆరోపిస్తుంది. లావణ్య ఏం చెప్తుందో ఒకసారి. రాజేష్ లాయర్ రాజేష్ అని ఉంది, అడ్వకేట్ రాజేష్ అని ఉంది దానిపైన. సో నేను అడ్వకేట్ని, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి అని అన్నారు. అప్పటికి కూడా ఇంకా నేను కళ్యాణ్ సార్తో మాట్లాడలేదు. అయినా నేను ఆ కేసు గురించి చెప్పలేదు, నా కేసు గురించి మాట్లాడాలని అయితే జరగలేదు. తర్వాత కళ్యాణ్ సార్ వచ్చారు, మేము కళ్యాణ్ సార్ త్రూనే వెళ్తున్నాము. అండ్ నా కేసు గురించి నేను మాట్లాడడము, కేసు టేకప్ చేయాలనో, నా కేసు గురించి మాట్లాడాలి అని అయితే నేను అతనితో మాట్లాడలేదండి. మరి నేను ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అందరికీ వచ్చినట్టే తనకే వెళ్ళింది. ఆ మెసేజ్ పంపించిన తర్వాత కూడా నేను అతనితో కాల్ కూడా ఏం మాట్లాడలేదు. పొద్దున లేచేసరికి నాకే షాకింగ్గా ఉంది. ఈ కాల్స్ చూడడం కానీ, అతను లెటర్ చూడడం కానీ, మరి అతను ఎందుకు వెళ్ళారో, దేని గురించి వెళ్ళారో నాకు తెలియదు. ఆయన నాతో మాట్లాడినప్పుడైతే నాకు చెప్పారు, అండ్ గ్రౌండ్స్లో నీ కేసు నిలవదు, నీకు అన్ని తప్పుడు సెక్షన్స్ పెట్టారు అనుకుంటూ అయితే నాకు చెప్పారు. అది మరి నేను బ్లాక్మెయిల్గా తీసుకోవాలో లేకపోతే నా మంచి కోరి చెప్పారో నాకు తెలియదు. నేను మంచి కోరుతున్నానని చెప్పుకుంటూనే నాకు ఆల్రెడీ డిప్రెస్డ్గా ఉన్న నేను ఇంకా మా మాటలకి ఇంకొంచెం నేను డిప్రెస్ అయ్యాను. వాళ్ళ మేనేజర్ అని ఒక నంబర్ నుంచి అప్రోచ్ అవ్వడం జరిగింది. లాయర్ అని ఒకరు 5 crores ఇస్తాము, కేసు వెనక్కి తీసుకోవాలి, సారీ చెప్పాలి అని అడిగారు. అవును అవును, రాజ్ తరుణ్ లాయర్ అని చెప్పారండి. అక్కడి నుంచి థ్రెటనింగ్ స్టార్ట్ అయింది. అండ్ వీడియోస్ పంపించి నీ గేమ్ ఎండ్ అయింది, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు నీకు అర్థం కావట్లేదు, హై ప్రొఫైల్స్ అంటే ఎలా ఉంటాయో మీకు చూపిస్తాము, తెలుస్తుంది ఇప్పుడు నీకు అని చెప్పారు. పెట్టుకోండి, ఇప్పుడు ఆ డబ్బులు కావాలి అని అంటే నేను సైలెంట్గా హౌసే తీసుకునేదాన్ని. ఇప్పుడు ఈ రోజు కూడా నాకు వచ్చిన థ్రెట్ ఏదైతే ఉందో ఇల్లు ఖాళీ చేపిస్తామని, మరి అదే ఇల్లు నీకు ఇస్తాను, కాకపోతే నేను నీతో ఉండను అని అన్న దగ్గర నేను అది దాటేసి వచ్చి నాకు మంచి కోసం నేను ఫైట్ చేస్తున్నాను. మరి ఆ ఇల్లే కావాలి అనుకుంటే నేను ఇల్లు ముందు రాయించుకునేదాన్ని, కొన్ని రాయించి ఫైట్ చేసుకునేదాన్ని. నేను రాస్తారని అడుగుతున్నాను. ఇప్పుడు ఇల్లు వదిలేసిన అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. అతను ఖాళీ చేయించి ఇప్పుడు మరి ఫైట్ చేసిన తర్వాత అతను నేను మంచిదాన్ని ఆల్రెడీ ఇక్కడ దాకా వచ్చానని అతనికి నా మీద కోపం, మళ్ళీ నేను తిట్టానని అతని మీద కోపం నాకు. ఇంతవరకు వచ్చిన తర్వాత అతను మంచి వేళ ఎలా ఉంటాడండి? అఫ్ కోర్స్ నేను చనిపోదాం అనుకున్న మాట నిజమే. ఎందుకంటే అదే రాస్తారు. ఇప్పటికైనా మీ అందరికి ఒకటే చెప్తాను, అతను నాకు డైరెక్ట్గా ఏదైనా వద్దు అని చెప్పున్నా నేను అతని మీద ఉన్న ఇష్టంతో అతన్ని వదిలేయడం అనేది జరిగేది. కానీ అతను నన్ను చెడు చేయాలి అని చేసి తప్పుడు దాన్ని చూపించి వదిలేయాలంటే మాత్రం నేను ఎప్పటికీ ఆపను. ఆ పోరాటంలో జరుగుతున్న నాకు ఇవన్నీ దెబ్బలు, ఈ మాటలు చాలా వేదనకు గురి చేశాయి. ఇంకా బతకొద్దు అన్న దాంట్లోనే చచ్చిపోదాం అనుకున్నాను. ఆయన చావు కారణం ఇప్పటికి పోయినా ఎప్పటికి పోయినా ఒకవేళ ఎవరైనా చంపినా కూడా అది మాల్వి మల్హోత్రానే అంటాను. ఒకవేళ వాళ్ళిద్దరు విడిపోయి అక్కడి నుంచి అతను వచ్చేస్తే ఆమె కాకపోవచ్చు, కానీ ఇప్పుడు పరంగా అయితే ఆమె. ఆ విషయం కూడా అందరికీ తెలియాలనే నేను
పంపించాను. పంపించిన తర్వాత ఈలోపు మా పేరెంట్స్ కానీ సార్ వాళ్ళు కానీ అంతా మాట్లాడి ఇది చేశారు. కొద్ది క్షణాలే కాదండి, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ టైం పట్టింది. ఆ తర్వాత అందరికీ డిలీట్ చేసేసాను. మేమంతా క్లియర్ చేసుకున్నాం, అర్థం చేసుకున్న మీడియా ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాకు ట్రబుల్ చేయలేదు. బట్ మరి ఆ రాజేష్ అని ఆయన మార్నింగ్ అంతా ఇప్పుడు ఇది చేసి ఇదంతా ట్రబుల్ అయింది. ఓకే, నేను మెసేజ్ పెట్టడానికే తప్పు అంటే నా ఎమోషన్స్ అలా వెళ్ళాయి, స్టేట్ ఆఫ్ మైండ్ నాది అలా ఉండింది. మొబైల్ ఫోన్స్ కూడా లేదు, అది అది అబద్ధం, అది అబద్ధం, అది అబద్ధం, అది ఖచ్చితంగా అబద్ధం. అంత మెసేజ్ నా దగ్గర ఉంది. వాట్సాప్ అయినప్పటికీ కూడా నేను కాల్ అన్నది రికార్డ్ చేస్తున్నాను. నా సేఫ్టీలో కూడా నేను ఉండాలి కదా, నా దగ్గర కాల్ కూడా ఉంది. మాట్లాడిన ప్రతి వర్డ్ న్యాయవాది కింద ఉన్న వ్యక్తి సినిమాలో హీరోయిన్ కింద అవకాశం కావాలి. సో అతను నాకు మెసేజ్ ఎందుకు చేయడం జరిగింది, ఆ కాంటాక్ట్ ఎవరు చేయడం జరిగింది, అతను మూవీస్ ఎందుకు చేస్తున్నారు, చేస్తున్న మూవీ ఏంటి, ఓకే లావణ్య గారు అంటే మీరేనా అని మాట్లాడుతూ, నేను ఇవాళ ఆల్రెడీ మీ గురించే ప్రెస్ మీట్ ఒకటి మాట్లాడాను, బట్ నా ఉద్దేశం అది మాట్లాడడం అని కాదు, మీరని తెలియదు కదా నాకు కూడా అని అలా మాట్లాడుతూ వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు అప్రోచ్ అవుతున్నారు, ఇవాళ నైట్ మాట్లాడుతున్నాను అని మాట్లాడారు. అంతే తప్ప లీగల్ అప్రోచ్ అన్నామో సెకండ్ ఒపీనియన్ అని అయితే జరగలేదు. కేసు విషయంలో కళ్యాణ్ దిలీప్ ఏమో వాళ్ళ తరపున చేసాడు, వాళ్ళ అన్నయ్య అబ్బాయి తరపున ఏమని చెప్పాడమ్మా నీకు? అబ్బాయి తరపున సార్ వాదిస్తే అమ్మాయి తరపున ప్రియా సంథింగ్ ఏదో నేను చెప్పారు. లావణ్య యూటర్న్ తీసుకుంది. మొత్తం మీద లావణ్య కేసులో కొత్తగా లాయర్ రాజేష్ వచ్చి చేరాడు. ఇది కొత్త ట్విస్ట్గా చెప్పవచ్చు. అసలు లాయర్ రాజేష్ మాటలతో తాను ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళి ఆ బాధలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది లావణ్య చెప్తోంది. రాజ్ తరుణ్ తన ప్రపంచమని, రాజ్ తరుణ్ వస్తాడన్న నమ్మకంతోనే ఫైట్ చేస్తున్నా అంటుంది లావణ్య. రాజ్ తరుణ్ పేరెంట్స్ లాయర్ రాజేష్ను సంప్రదించారని తెలుస్తోందంటూ లావణ్య ఆరోపిస్తోంది. వాళ్ళ పేరెంట్స్ తరపున ఉన్న లాయర్ తనను ఎందుకు సంప్రదించారు కూడా అర్థం కావడం లేదంటే, మొత్తం మీద ఒకరు మేనేజర్ అంటూ ఒకరు లాయర్ అంటూ తనను అప్రోచ్ కావడం తనకు కన్ఫ్యూజన్ గురి చేస్తున్నారంటూ లావణ్య చెప్తోంది. 5 కోట్లు ఇస్తాం, సారీ చెప్పి కేసు వెనక్కి తీసుకో, నీ గేమ్ ఎండ్ అయిందంటూ తనను బెదిరిస్తున్నారంటూ లావణ్య ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ కేసులో కొత్త మలుపులు తిరుగుతోంది. లావణ్య రాజ్ తరుణ్ మధ్య కొత్తగా ఈ క్యారెక్టర్స్ అన్ని వచ్చేయడంతో ఒక్కసారిగా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అసలు ఏం జరుగుతుంది? రాజ్ తరుణ్ లావణ్య కేసులో లావణ్యను ఎందుకు బెదిరిస్తున్నారు, లావణ్యను కేసు నుంచి విత్డ్రా చేసుకోమని తప్పించడానికి ఎలాంటి దారులు వెతుకుతున్నారా, అసలు ఏం జరుగుతుంది? ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ తరుణ్ పాత్ర ఏంటో అర్థం కావడం లేదు. ఒక్కసారి మనం ఆర్టీవీ స్టూడియో నుంచి రాజ్ తరుణ్తోనే నేరుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లావణ్య ఆరోపిస్తున్నట్లుగా నిజంగా రాజ్ తరుణ్ సంబంధించినటువంటి వ్యక్తులే ఇలా తనను అప్రోచ్ అయ్యి కన్ఫ్యూజ్ చేస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది? ఒకసారి ఆర్టీవీ స్టూడియో నుంచి రాజ్ తరుణ్కు మనం నేరుగా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. రాజ్ తరుణ్ దీనికి ఏం సమాధానం చెప్తారో వినే ప్రయత్నం చేద్దాం. ఎస్, రైట్. ఒక్కసారి రాజ్ తరుణ్కు చేసే ప్రయత్నం చేస్తున్నాను. రాజ్ తరుణ్ దీనికి సంబంధించి ఏం చెప్తారో ఒక్కసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. రాజ్ తరుణ్ లావణ్య కేసులో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఈ కేసుకు సంబంధించి రాజ్ తరుణ్ ఏం చెప్తారు, తన సమాధానం ఏంటి, ఈ అంశం మీదే ఒక్కసారి మనం రాజ్ తరుణ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజ్ తరుణ్ దీనికి సంబంధించి ఏం సమాధానం చెప్తారో ప్రయత్నం చేద్దాం. రైట్, రాజ్ తరుణ్ నంబర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది. పరిధిలో లేదు, దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. రైట్, ఒక్కసారి ఈ కేసులో మాల్వి మల్హోత్రా కూడా చాలా ఇంపార్టెంట్. మాల్వి మల్హోత్రా తమ మధ్యలో వచ్చి తమ బంధాన్ని చెడగొట్టిందంటూ లావణ్య ఆరోపిస్తున్న పరిస్థితి. అసలు తాను ఒకవేళ చస్తే కనుక దానికి కారకురాలు మాల్వి మల్హోత్రానే అవుతుందంటూ లావణ్య ఆరోపిస్తున్న పరిస్థితి. ఒక్కసారి మాల్వి మల్హోత్రాను కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ కేసులో మరి లావణ్య ఆరోపిస్తున్నట్టుగా మాల్వి మల్హోత్రా ఏం సమాధానం చెప్తుంది, అసలు ఈ కేసుకు సంబంధించి తానే ప్రధానంగా టార్గెట్ అయిన నేపథ్యంలో ఒక్కసారి మనం మాల్వి మల్హోత్రాతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. तुम्ही ज्या नंबरशी संपर्क करू इच्छिता तो सध्या स्विच ऑफ आहे. कृपया थोड्या वेळाने प्रयत्न करा. రైట్, ఇక్కడ మాల్వి మల్హోత్రా స్విచ్ ఆఫ్ నంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా ఇద్దరి ఫోన్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఇద్దరికి ఆర్టీవీ స్టూడియో నుంచి లైవ్లో కాల్ చేసే ప్రయత్నం చేశాం. ఇద్దరు కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఒకరు అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో ఉంటే ఒకరు స్విచ్ ఆఫ్ ఉన్న పరిస్థితి. మొత్తం మీద లాయర్ ద్వారా తనని బ్లాక్మెయిల్ చేస్తూ కేసును వెనక్కి తీసుకునేందుకే తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ
లావణ్య ఆరోపిస్తుంది. అసలు లాయర్ మాటల వల్ల తాను డిప్రెషన్ గురై ఆత్మహత్య ప్రయత్నం చేశానని చెప్తోంది. అయితే దీనికంటే ముందు లావణ్య ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు అందరికీ టెక్స్ట్ చేసింది. టెక్స్ట్ చేసిన క్రమంలో లాయర్ రాజేష్ కూడా టెక్స్ట్ చేసింది. రాజేష్ లావణ్య ఆత్మహత్య చేసుకుంటానన్న ప్రయత్నాన్ని పసిగట్టి ఆయన వెంటనే అప్రమత్తమయ్యారు. అక్కడి నుంచి ఆయన డీజీపీ ఆఫీస్కి కూడా వెళ్ళి కంప్లైంట్ చేశారు లావణ్యకు సెక్యూరిటీ కల్పించమంటూ. కానీ ఇక్కడంతా కూడా ట్విస్ట్ నెలకొంది. లావణ్య ఈ మొత్తం వ్యవహారంలో తిరిగి మళ్ళీ లాయర్ రాజేష్ని బ్లేమ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు రాజేష్ చెప్పే మాటలు తను కన్ఫ్యూజ్ గురి చేయడం వల్లే తాను ఇలాంటి స్థితికి నెట్టవేయబడ్డానంటూ లావణ్య చెప్తున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది ఒకసారి మా ప్రతినిధి దేవిక జాయిన్ అవుతున్నారు. దేవిక, లావణ్య చెప్తున్నట్టుగా లాయర్ రాజేష్, అసలు ఈ మొత్తం వ్యవహారంలో లాయర్ రాజేష్ ట్విస్ట్ ఏంటి? అసలు ఆయన ఎందుకు ఎంట్రీ ఇచ్చినట్టు మొత్తంగా ఆయన ఈ వ్యవహారంలో ఇవాళ హైలైట్ అయిన పరిస్థితి. ఇవాళ లావణ్య తన లాయర్ దిలీప్ శుంకరతో కలిసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా కూడా రాజేష్ వ్యవహారాన్ని ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది? అంటే ముందు నుంచి చూసుకుంటే మీడియా మొత్తంలో కూడా బాగా చర్చనీయాంశంగా మారినది ఏదైతే ఉందో అది మాత్రం చూసుకుంటే ఒక పక్క లావణ్య అలాగే రాజ్ తరుణ్ కేసు అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మళ్ళీ ఏదైతే కేసు ఉందో అది మళ్ళీ ఎక్కువగా మలుపులు తిరుగుతున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు నిన్న రాత్రి ఎవరైతే లావణ్య ఉందో నాకు రాజ్ తరుణ్ కావాలి అని చెప్పి ముందు నుంచి పోరాడుతుందో ఆవిడ నిన్న రాత్రి నేను చనిపోతున్నాను అని చెప్పి రాజేష్ కుమార్ ఎవరైతే హైకోర్టు అడ్వకేట్ ఉన్నాడో ఆయనకి మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ చూసిన వెంటనే నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను, అలాగే 100కి డైల్ చేశాను. ఆ కారణంగా నేను లావణ్యాన్ని కాపాడాను అని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది. అయితే రాజేష్ ఎవరైతే ఉన్నారో హైకోర్టు లాయర్, ఆయన వర్షన్లో ఇది వింటే గనక ఆయన చెప్తున్నది ఏంటంటే నాకే లావణ్య 9:30కి కాల్ చేసింది, నా కేసు గురించి ఒకసారి మీరు మాట్లాడండి, నాకు సెకండ్ ఒపీనియన్ కావాలి, అసలు ఏం జరుగుతుంది, నేను పెట్టిన కేసెస్ అన్ని కూడా కరెక్టేనా కాదా, నాకు న్యాయం జరుగుతుందా లేదా, రాజ్ తరుణ్ మళ్ళీ నన్ను యథావిధిగా అంటే ముందు ఎలా ఉన్నాడో ఆ విధిగా ఇప్పుడు ఉంటాడా, నాకు దక్కుతాడా లేదా అని చెప్పి అడిగినప్పుడు మీరు ఏవైతే సెక్షన్స్ పెట్టారో కేసు పెట్టారో అదంతా కూడా కొంచెం తప్పులు ఉన్నాయి, కేసులు ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుండేది, అదేవిధంగా ఇప్పుడు రాజ్ తరుణ్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాడా అనే ప్రశ్నకి మాత్రం రాడు అని చెప్పి ఆయన చెప్పటంతో ఆయన మాటలు తను జీర్ణించుకోలేక రాత్రి 12 గంటలకి నేను చనిపోతున్నాను అని చెప్పి రాజేష్కి మెసేజ్ చేసింది అని చెప్పి రాజేష్ వర్షన్లో చెప్పడం జరుగుతుంది. అయితే ఇదే విషయం గురించి లావణ్యని అడిగినప్పుడు లావణ్య మాత్రం నేను అసలు రాజేష్కి ఎలాంటి మెసేజ్ కూడా చేయలేదు, వారం ముందు నుంచే, అంటే ఇక్కడ ఇంకోటి తెలుస్తున్న విషయం ఏంటంటే రామ్దాస్ ముందు నుంచి కూడా ఈ రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేశాడు ఈ రాజేష్ అనే వ్యక్తి, అడ్వకేట్ రాజేష్ అనే వ్యక్తి అని చెప్పి కూడా లావణ్య మనకి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ లాయర్ రాజేష్ అంటే నేరుగా రాజ్ తరుణ్ మనిషే కాబట్టి అవకాశం ఉంది నువ్వు చేస్తావా అని చెప్పి కూడా లావణ్యకి మెసేజ్లు రావడం, కాల్స్ రావడం ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి లావణ్య చెప్పడం జరిగింది. అయితే దాంట్లో భాగంగానే ఇదంతా జరిగింది. అదే విధంగా నేనైతే అసలు ఎప్పుడు కూడా ఇప్పుడు వరకు ఈ వారం రోజుల నుంచి రాజేష్ ఏదైతే కాల్స్ మెసేజ్ చేస్తున్నాడో ఏ రోజు కూడా నేను ఈ కేసు గురించి అసలు ఏది కూడా మాట్లాడలేదు అని చెప్పి లావణ్య చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మరి ఏదైతే ఈ మెసేజ్ ఉందో తను చనిపోతున్నాను, నాకు ఈ లోకంలో ఏది లేదు, రాజ్ తరుణే నాకు ప్రాణం, ఆయన లేని జీవితం నేను బ్రతకలేను, నా అనుకునే వాళ్ళు ఎవరు కూడా నన్ను పట్టించుకోలేదు, దూరంగా ఉన్న వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తున్నారు అని ఏదైతే మెసేజ్ పెట్టిందో వాళ్ళ గ్రూప్లో అంటే ఫ్రెండ్స్కి అందరికీ పెడుతున్న క్రమంలోనే రాజేష్కి వెళ్ళిందే తప్ప నేను రాజేష్కి వాంటెడ్గా పెట్టింది కాదు అనేది కూడా తను చెప్పడం జరుగుతుంది. రైట్, ఇక్కడ దేవిక అంటే మధ్యలో లాయర్ రాజేష్ వ్యవహారాన్ని ఒకసారి మనం ఈ ట్విస్ట్ అంతా గమనిస్తే కనుక ఇప్పుడు లావణ్య చెప్తున్నట్టుగా ఆయన రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో టచ్లో ఉన్నారు, మధ్యలో తనని కన్ఫ్యూజ్ చేసేందుకు తన వైపు నుంచి పూర్తిగా అన్ని విషయాలు ఆరా తీసి తిరిగి తనని ఈ కేసులో నీరుగార్చేందుకే చేస్తున్న ప్రయత్నంగా ఆమె చెప్పే ప్రయత్నం చేస్తుందా? అవును రామ్దాస్, ప్రస్తుతం తనైతే అదే విధంగా చెప్తుంది. అంటే ఈ కేసు నుంచి తప్పించుకోవాలి అంటే ఈ కేసుని వెంటనే రివర్స్ తీసుకొని 5 కోట్లు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కేసుని ఏదైతే ఇప్పుడు తన ముందు నుంచి కూడా రాజ్ తరుణ్ నాకు కావాలి, రాజ్ తరుణ్ ఇంతకుముందు యథావిధిగా ఎలా అయితే ఉన్నాడో అలా ఉండాలి అంటే కనుక మీరు వెంటనే ఈ కేసుని రికవరీ చేసుకోవాలి, ఈ కేసు నుంచి తప్పించుకోవాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అందులో ఈయన ఎవరైతే రాజేష్
ఉన్నాడు తనని పూర్తిగా కన్ఫ్యూజ్ చేసే క్రమంలోనే ఇదంతా జరిగింది. అదేవిధంగా ఈ రాజేష్ అనే హైకోర్టు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ ఈ రాజ్ తరుణ్ వాళ్ళ మదర్తో ఫాదర్తో కాంటాక్ట్లో ఉండి ఇదంతా చేశాడు, ఇదంతా కూడా రాజ్ తరుణ్ కుట్ర అని చెప్పి కూడా తను చెప్తుంది మనకి. రైట్. అయితే ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు లావణ్య ఏం చెప్తోంది? మళ్ళీ దిలీప్ శుంకర్తో కలిసి ఇవాళ మీడియా ముందుకు వచ్చింది. తనని ఇలా ఒత్తిడి తెస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, కేసు విత్డ్రా చేసుకోమంటూ హై ప్రొఫైల్ వాళ్ళతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందంటూ తనని బెదిరించే ప్రయత్నం చేస్తారంటుంది. సో ఇప్పుడు మళ్ళీ తాజాగా మరి లావణ్య ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతోంది? తాజాగా లాయర్ రాజేష్ వ్యవహారం ఇందులో ఒక ట్విస్ట్గా మనం చెప్పుకుంటే కనుక తను ఎట్లాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది? ఇంకొకటి ఇక్కడ పొద్దున్న జరిగింది ఏంటంటే రామ్దాస్, ఇదంతా జరిగిన తర్వాత కూడా నా వర్షన్ నుంచి ఇప్పుడు ఎవరైతే రాజేష్ అడ్వకేట్ ఉన్నాడో ఆయన చెప్తున్నది ఏంటంటే నా సైడ్ నుంచి తనకి ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది, అంటే తనకి హై సెక్యూరిటీ కావాలి, తను మానసికంగా బాధపడుతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది కాబట్టి సెక్యూరిటీ ఎక్కువగా ఉండాలి అని చెప్పి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కూడా తను లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే దాంట్లో భాగంగానే లావణ్య చెప్తున్నది ఏంటంటే ఇదంతా కూడా ఫేక్, కేవలం నన్ను బ్లేమ్ చేయాలి అన్న ఉద్దేశంతోనే, అలాగే విత్డ్రా చేసుకోవాలన్న ఉద్దేశం ఇదంతా చేస్తున్నారు. నాకు ముందు నుంచి కూడా ఒక ఇల్లు ఇస్తాం, ఏదైతే ఇప్పుడు లావణ్య ఉంటుందో ఆ ఇల్లు కూడా నీ పేరు మీద రాస్తాం, విత్డ్రా చేసుకోమని చెప్తున్నారు, బెదిరిస్తున్నారు. నువ్వు ఐ ప్రొఫైల్ ఎవరైతే ఉందో ఇప్పుడు ఈయన రాజ్ తరుణ్ వాళ్ళ దాంట్లో పెట్టుకుంటున్నావు, నువ్వు మాతో పెట్టుకుంటున్నావు, చాలా జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా నీ ప్రాణాలకి హాని కూడా ఉంటుంది కాబట్టి నువ్వు వెంటనే ఈ కేసుని విత్డ్రా చేసుకోవాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా బెదిరిస్తున్నారు. అలాగే రాజ్ తరుణ్ పిఏ అనే పేరుతో ఒక పర్సన్ కాల్ చేశారు నాకు, నువ్వు కనుక ఇప్పుడు విత్డ్రా చేసుకోకపోతే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో కూడా నువ్వు ఊహించలేవు అని చెప్పి బెదిరిస్తున్నారని చెప్పి కూడా లావణ్య ఈరోజు మీడియాతో చెప్పిందని చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ దేవిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద తన ప్రాణాలు కాపాడిన లాయర్ రాజేష్ పై లావణ్య అయితే సంచలన ఆరోపణలు చేసింది. మొత్తం మీద అటు రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో టచ్లో ఉన్న లాయర్ రాజేష్ ఇటు తనను కూడా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి. ఆమె లాయర్ దిలీప్ శుంకర్తో కలిసి ఆమె మీడియా ముందుకు వచ్చింది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఆమె లాయర్ దిలీప్ శుంకర ఆ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు, ఒకసారి చూద్దాం. నమస్తే అండి. ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే ముందు నుంచి కూడా లావణ్య కేసు మీరే వాదిస్తూ ఉన్నారు. అయితే ఇంత వాదిస్తున్నప్పటికీ కూడా తను ఎందుకని రెండో ఆప్షన్ కింద వేరే లాయర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇందాక ప్రెస్ మీట్లో చెప్పింది కదమ్మా, పాప మా పిల్ల ఎక్కడికి వెళ్ళలేదు, అతను ఏదో సినిమాలో నీకు హీరోయిన్ కింద ఛాన్స్ ఇస్తానని చెప్పి ఈ అమ్మాయిని ఏదో ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడంట. చాటింగ్ కూడా మీడియా అందరికీ చూపించింది. ఎవరెవరో వస్తూ ఉంటారు మధ్యలో, ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏదో చెప్పుకుంటూ ఉంటారు, క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అంత ఆసక్తి ఉన్నప్పుడు ఈ అమ్మాయి దగ్గరైనా వకాలత్ తీసుకోవచ్చు. ఈ అమ్మాయికి ఫోన్ చేసి 493 నిలబడదు ఈ కేసు అని చెప్పినప్పుడు ప్రత్యర్థి పార్టీ అయినటువంటి తరుణాల ఫ్యామిలీని కన్విన్స్ చేసి వకాలత్ తీసుకోవచ్చు. సోషల్ మీడియాలో యూట్యూబ్లో పోరాటం ఎందుకమ్మా? అంత ఆసక్తి ఉంటే హైకోర్టులో కొట్టుకుందాం, లీగల్ బ్యాటిల్ చేద్దాం, అక్కడ వకాలత్ త్రూ రండి, మీ విద్యార్థిక ప్రదర్శనలన్నీ అక్కడ చేయండి, మీకున్న మేధావి ప్రదర్శనలన్నీ అక్కడ చేయండి. నల్లకోటేసుకుని యూట్యూబ్లో ఏమున్నాయో మాకంటే గతి లేక మతి లేక పిల్ల వచ్చింది కంటే మీతో మాట్లాడడం తప్ప ఏ రోజైనా ప్రశ్న పిలిచి ఏ సంచలనానికి వేసుకుంటానో మాట్లాడానా? ఆ కుర్రోళ్ళకి ఏదైనా ఆసక్తి ఉంది, పెద్ద లాయర్ అవ్వాలంటే యూట్యూబ్లో అవ్వం, కోర్టుల్లో అవుతాం. సో అది ఆసక్తి ఏదైనా ఉంటే కోర్టుకు రండి, వకాలత్ చేయండి. వకాలత్ క్లయింట్ మీకు ఇవ్వట్లేదంటే మీ మీద నమ్మకం లేనట్టే కదా. ద మ్యాటర్ ఈజ్ సింపుల్, అంతే కదా. ఇప్పుడు నా దగ్గర అమ్మాయి వద్దని అనుకుంటే నో అబ్జెక్షన్ ఇచ్చేస్తాను, వకాలత్ తీసుకుని చేసుకోమనండి. ఆ పల్లెం అదేంటారు బాబు, ఆడెవడో నన్ను సినిమాల్లోకి వస్తామని ట్రాప్ చేసింది కానీ ఇలా చేసాడు, అందరికీ పెట్టిన మెసేజ్ వెళ్తానేమో ఆ రికవర్ అయినటువంటి యాక్షన్ చేస్తా ఉన్నాడని చెప్తున్నప్పుడు దట్ ఈస్ బిట్వీన్ మై క్లయింట్ అండ్ హౌ షీ డీల్స్ విత్ దట్ ఇష్యూ అమ్మా. I don't bother, or this kind of people are not in my vicinity. అంటే ముందు నుంచి మీరు తనకి చాలా సపోర్ట్ చేస్తున్నారు, అలాంటి తను సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకుంది? అంటే కంప్లైంట్ ఇచ్చింది పోలీసుల దగ్గర నుంచి కూడా తనకి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. చెల్లి అన్నాను గట్టి కొంత పెచ్చాన్ని అర్థం చేసుకుంటానమ్మా, నేను అంతకంటే ఉండదు. అదే ఆ పిల్లల్ని మందలించిన సీరియస్ కేకలేసిన నాకు ఎందరు క్షమించన్నాయి అని చెప్పి ఆ పిల్ల మెసేజ్లు పెట్టినా దాని అర్థం ఏముంటుందమ్మా? తప్పు చేసింది. ఒక్కసారిగా అలాగా మనోనిబ్బరాన్ని కోల్పోతే తల్లిదండ్రులు ఏమైపోతారు? ఇప్పుడు తను ఉన్న 15 మూగజీవాలు ఏమైపోతే, తన తమ్ముడు పెళ్లి కావాల్సిన వాడు ఉన్నాడు, లాయర్లు ఏమన్నా, లాయర్లు వదిలేయండి. ఆ పిల్ల ఆలోచించాల్సిందల్లా ఇంతమంది కోసం. ఇప్పుడు తరుణేశ్వర నింద నిజం చేసినట్టు అవుతుందా? నిందని ఇంత సోషల్ మీడియా ప్రపంచంలో నిజం కంటే వేగంగా అబద్ధం విస్తృతిగా వెళ్ళేటువంటి ఈ సమయంలో జీవితకాలం పోరాటం చేస్తే కూడా కొన్నిసార్లు మూర్ఖులు మనసు చేరి రంజింప చేయలేం. అంటే ఆడు నమ్మినటువంటి సిద్ధాంతానికి ఆడు కట్టుబడి ఉంటాడు. ఆడ జీవితంలో ఏదైనా ఆడపిల్లని మోసం చేసిందనుకో, నాట్ పాసిబుల్, లావణ్య అంటే ప్రతి ఆడపిల్ల చెడ్డదని అనుకుంటాడు. అలాంటి మూర్ఖుల మనసును మనం రంజింపజేయడం మన టార్గెట్ కాదు. ఎవరైతే ఊర్ల నుంచి హైదరాబాద్ కళ్ళ ప్రపంచంలోకి వస్తున్నారో, బెంగళూరు కళ్ళ ప్రపంచంలోకి వస్తున్నారో, ముంబై వస్తున్నారో, మహానగరాల్లోకి వచ్చేటువంటి ఆ పల్లెటూర్లు టైర్ 2 టౌన్ నుంచి వచ్చేటువంటి ఆడపిల్లలకి ఈ కేసు ఉదంతం కనివిప్పు కావాలా?
సడన్గా ఎవడో బాయ్ ఫ్రెండ్ ఎవడో పరిచయం అయితే ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో ఆడు చెప్పే మాయ మాటల ద్వారా నాశనం అవ్వకూడదు. అలాగే మగపిల్లలు సైతం మేము ఒక 1-2 ఇయర్స్ పాటు పెళ్లి పోస్ట్ పోన్ చేసుకున్నాం, ఇప్పుడు మాత్రం ఉండలేక కలిసి ఉంటున్నాం అంటే అప్పుడు పరిణామాలు చేజారితే మీ బతుకులు ఎలా ఉంటాయో కూడా, అటు పురుషులు ఇటు స్త్రీలు కూడా అన్సెక్యూర్డ్ రిలేషన్స్లోకి వెళ్ళటం వల్ల రెండే కుటుంబాలు రోడ్ల మీద పడేటువంటి అవకాశాలు ఎలాగుంటాయనేటువంటి చర్చ ప్రజల్లో రావాలి. పార్లమెంటేరియన్స్ దీని మీద దృష్టి పెట్టాలి, దీనికి ఒక లీగల్ శాంటిటీ కల్పించాలి. దీని ద్వారా ఉత్పన్నమవుతున్నటువంటి విక్టిమ్స్కి ఒక మార్గనిర్దేశం అనేటువంటిది భారతీయ శిక్షా స్మృతి ద్వారా, చట్టాల ద్వారా, చట్ట సభల ద్వారా, చర్చాగోష్ఠి ద్వారా ప్రజల్లో ఉంచాలి. అంటే వారం నుంచి కూడా ఇది మీడియాలో చర్చనీయాంశంగా మారినప్పటికీ కూడా ఎందుకని రాజ్ తరుణ్ మీద ఇంకా యాక్షన్ తీసుకోలేదు అంటారు? ఇందులో 1 వీక్ అనేటువంటిది ఒక బ్రాడర్ టర్మ్. 1 వీక్లో మనకి కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఇచ్చింది 2 డేస్లో. నిన్నంతా బోనాలో హడావిడి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్తో పాటు మన క్లయింట్ వెళ్ళి కలిసేటువంటి రోజు నిన్న కాకుండా ఈరోజు పెట్టుకున్నాం. ఇటు ప్రెస్సు అటు పోలీస్ స్టేషను పాత కేసులకు సంబంధించినటువంటి క్వాష్. ఒక ఆడపిల్ల ఒక లాయరు ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు మేము చేస్తున్నట్టే, మాకు లిమిటేషన్స్ ఉన్నట్టు ఇప్పటికీ పాజిటివ్ నోట్లో పోలీసులకు కూడా పాపం లిమిటేషన్స్ వల్ల చేయలేకపోయారని నమ్ముతున్నాం. కాదు ఇన్ఫ్లుయెన్స్ వల్ల చేయలేకపోతున్నారు అంటే వాళ్ళతో బాహాబాహి దిగీదాల గురించి ప్రెస్లో మాడేది లేదు. రిట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా హైకోర్టు ముందుకు తీసుకెళ్తాం, జరిగిన జాప్యం గురించి చెప్తాం, పిల్లకు న్యాయం జరగడం కోసం మా వంతు మానవతా ప్రయత్నంలో లోపం లేకుండా చిత్తశుద్ధితో పనిచేస్తాం. అంటే మీకు ఇప్పుడు వరకు కూడా కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయన్నట్టుగా విన్నాం. నాకు చేయరమ్మ బెదిరింపు. నేను కొంచెం గుడ్ బాయ్ కాబట్టి నాకు ఎవరు చేయరు. ఆ వాళ్ళకి ఎవరి జోలికి మనం వెళ్ళం కట్టి వాళ్ళకి అమ్మాయికి అయితే చేశారు. మాలు మల్హోత్రా తరపున లాయర్లు అంటూ కొంతమంది ఆలయాలు ఫోన్ చేసినప్పుడు నాకు వచ్చిన లాంగ్వేజ్లో నేను కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా కొంచెం నాతో ఏకీపించారు. ఆ ముంబై నుంచి హైదరాబాద్ రావడం అన్నది సినిమాల్లో చూపించినట్టు అలా ఉండదండి. ఇక్కడ కూడా అంతా సౌమ్యంగానే ఉంటాం, అంతా బాగానే ఉంటుంది. కాబట్టి ఆ బెదిరింపులు అవి కూడా వద్దని చెప్పామమ్మ. వారు వాళ్ళు వింటారని నమ్ముతున్నాను. లేదు వాళ్ళు హైదరాబాద్ వస్తే మంచిగా వాళ్ళు సత్కరించి పంపిస్తాం. అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు లావణ్య కేసు టేకప్ చేసినప్పటి నుంచి కూడా దీంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అయితే రాజ్ తరుణ్ వర్షన్ ఏముందో అదేమైనా కనుక్కునే ప్రయత్నం ఏమైనా చేశారా? అతని తరపున ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడామమ్మా. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతో కూడా ఏమన్నా పిల్లడికి ఏదైనా మంచి ఉద్దేశం ఉంటే కాంప్రమైజ్ చేసుకుని కాపురం చేసుకుంటానంటే, లేదు ఈ అమ్మాయితో పూర్తిగా వద్దనుకుంటే మాట్లాడుకోవాల్సిన వాళ్ళు అసలు ఎవరమ్మా? లావణ్య, రాజ్ తరుణ్. లావణ్యాల తల్లిదండ్రులు, రాజ్ తరుణాల తల్లిదండ్రులు. ఇరుపక్కల అడ్వకేట్లు కానీ లేకపోతే ఇరుపక్కల ఉన్నటువంటి మీడియా వాళ్ళు కానీ నైతిక మద్దతుగా నిలబడగలుగుతాం. కానీ దగ్గరుండి కాపురాలు చేయించలేం, దగ్గరుండి కాపురాలు విడగొట్టలేం. అతనికి ద్వారా ఒక అమ్మాయి అన్యాయమై రోడ్డు మీద ఉంది, తప్పు తెలుసుకున్నాడు అనుకో, నాకు ఇలా కాదు, ఇలాగా నేను నీతో ఉందాం అనుకున్నాను, ఉండకూడదు అనుకున్నానని ఆ అమ్మాయిని కన్విన్స్ చేసుకున్నాడు అనుకో, మనందరం ఎవరు ఇలా నీటి బుడగల్లో ఎగిరిపోతాం. రాజ్ తరుణ్ ఇప్పటికీ అహంకార ద్వారంలో మీడియాలో ఫోన్ చేస్తే ఏమంటున్నాడు, 2 రోజులు చూపెడతారండి, 3 రోజులు చూపెడతారండి. రోజు నిన్ను ఏదో చూపెడతారని కాదు పోరాటం. నేను చూపించినా చూపించకపోయినా కోర్టు పరిధిలో నువ్వు దోషవా నిర్దోషమా అని తెలియదాకా నువ్వు ఖచ్చితంగా కోర్టుకు వస్తూ ఉండాలా, ప్రజల్లో చేర్చకుండాలా, నీ ద్వారా ఇంకొక అమ్మాయి మోసపోకుండా ఉండాలి. అంటే చివరిగా ఇంకో ప్రశ్న అండి. అంటే మామూలుగా ఇంత జరిగాక రాజ్ తరుణ్ మళ్ళీ తనని అంటే ముందు ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా ఉంటాడు అనొచ్చు? అసలు అవకాశం ఉండదమ్మా. సాధారణంగా ఉండాలి మనం కోరుకుంటాం కానీ అంటే అతను వద్దంటున్నాడు, ఈ అమ్మాయి కావాలి అంటుంది. అదేనమ్మా, ఇప్పుడు ఆడపిల్ల కింద తనకి భయాలు ఉంటాయి. వీడు కాదని ఇంకోటి అనుకోవడం అన్నది అంత తేలిక కాదు. ఆడపిల్లగా మీకు మగవాళ్ళ బుద్ధులు తెలుసు. పైకి ఎన్ని నీతి సూక్తులు చెప్పినా ఒక ఆడదానికి సంబంధించి మనం ఎన్నెన్ని మాట్లాడతామో, ఆలోచనలు ఎలాగ ఉంటాయో, మామూలుగా ఒక 5 నిమిషాల పాటు ఫోన్ ఎత్తపోతే ఏ రకమైన శాడిస్టిక్గా ఉంటారో మా వాళ్ళు మీకు తెలుసు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంత అల్లరైపోయి ఇంత గోల అయిపోయిన తర్వాత ఆ పిల్లోడు వచ్చి అమ్మాయితో హ్యాపీగా కాపురం చేసుకునే ప్రొవిజన్స్ ఎన్ని ఉన్నాయి అంటే కష్టమే. మరి అలాగే నీ పిల్లకి దారి చూపించకుండా, ఈ పిల్లకి మార్గం చెప్పకుండా, మరి ఈ పిల్లకి వేరే రకమైనటువంటి జీవితం అనేటువంటిది పాడు చేసింది నువ్వే కాబట్టి నిర్మించాల్సింది నువ్వే కదా. ఇంకో పెళ్లి చేస్తావా, ఇంకో పెళ్ళేదా స్నేహితుల్లా ఉంటావా, నా తప్పు ఉన్నదని చెప్తావా, రంకుల గురించి నేను కామెంట్ చేయడం తప్పు అని వెనక్కి తీసుకుంటావా, ఏం చేస్తావు? కూర్చుని మాడితే కదా తెలిసింది. నీ అభిప్రాయం ఏంటి, నీకు ఉన్న అబ్జెక్షన్స్ ఏంటి? నేను జస్ట్ లైక్ దట్ డ్రగ్ కేసు ఉందని వదిలేస్తానండి, జస్ట్ లైక్ దట్ ఆ అమ్మాయి కాంటాక్ట్ పోలేదండి అంటే రా కోర్టుకి రా, పోనీ మీడియా ముందుకు రావడం ఇష్టం లేకపోతే కోర్టు ద్వారా కోర్టు సమ్మతిస్తే ఈ డిసెప్షన్ అనేటువంటిది చెయ్యొచ్చు. అవతల అమ్మాయికి 7 ఏళ్ళ తర్వాత డ్రగ్ అలవాటు అయితే 7 ఏళ్ళు మనం వాడుకున్నా వదిలేయచ్చు అని ఒకవేళ కోర్టులో నువ్వు నిరూపించుకున్నావు అనుకో, అదొక ప్రెసిడెంట్ అవుతుంది. నీ లాయరో నువ్వో మల్హోత్రా లాయరో వచ్చి అలాంటి ఒక ప్రెసిడెంట్ ఏదన్నా సెట్ చేస్తే మేము కూడా నేర్చుకుంటాం. వీఆర్ ఎవ్రీడే లెర్నర్స్. అంటే తనకి న్యాయం జరిగేంత వరకు కూడా తనతోనే ఉంటాను, తనకి సపోర్ట్ చేస్తాను.
తెలియదు కదా, ఇప్పుడు నా క్లయింట్కి నచ్చితే సపోర్ట్ చేస్తాం, లేదా పొద్దున్న ఆయన ఎవరో వచ్చారన్నారు కదా, అలా ఎవరైనా లాయర్లు వస్తే పోనీ నా క్లయింట్ కావాలనుకుంటే నో అబ్జెక్షన్ ఇచ్చి చాలా చేయమంటాం. ఏ లాయర్ పోరాటం చేసినా నా క్లయింట్కి న్యాయం జరగాలని కోరుకుంటాం. నా క్లయింట్కి ఇష్టమైతే మనం కొనసాగుతాం, కష్టమైతే ఇంకోళ్ళు ఎవరైనా ఉంటారు. పిల్లకి ఎండవుతుంది న్యాయం జరగడం కదా కావాలి. మనమే చివరి దాకా ఉండాలి ఎలా అనుకుంటాం. భగవంతుడు ఎక్కడ దాకా రాస్తే అక్కడ దాకా ఉంటాం. అంటే ఏదైనప్పటికీ లావణ్యకి న్యాయం జరగాలి, న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఉంటాము అని చెప్పడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే తను సూసైడ్ చేసుకోవడానికి కారణం కూడా వీళ్ళు పెట్టిన ఫేక్ ఎలిగెన్స్ కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా దాని కారణంగా తను ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళి ఈ విధంగా చేసుకుంది. మేమందరం కూడా మందలించామని చెప్పి కూడా లావణ్య తరపున వాదిస్తున్న లాయర్ కూడా చెప్పడం జరిగింది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామెన్ వంశీతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. రైట్, వెరీ ఇంట్రెస్టింగ్. లావణ్య తరపు న్యాయవాది దిలీప్ సుంకర చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు, ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్నారు. తన క్లయింట్కి సంబంధించి తాను చివరి వరకు పోరాడతానని, రాజ్ తరుణ్కున్న ఆప్షన్స్ గురించి కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తం మీద రాజ్ తరుణే తన ప్రపంచం అంటూ లావణ్య చెప్తోంది, తన కోసమే ఫైట్ చేస్తానంటుంది. చివరికి మరి కేసు ఎలాంటి మలుపులు తిరుగుతోంది, అసలు రాజ్ తరుణ్ లావణ్య విషయంలో ఎట్లాంటి కాంప్రమైజింగ్కి వస్తాడు, అసలు ఈ కేసు ఎలా సయోధ్య కుదురుతుందని మాత్రం ఇంకా వేచి చూడాల్సింది.